అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సోదర సోదరిమణులారా, ఈరోజు మీ ముందు మనసుకు పట్టే 5 రోగాలు, దాని పర్యవసనాలు అనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చాను. ఆ 5 రోగాలు ఎక్కువగా ఇతరులతో కలిసిమెలిసి తిరగటం, ప్రాపంచిక వ్యామోహాలు పెంచుకోవడం, అల్లాహ్ను వదిలి ఇతరులపై ఆధారపడడం, ఎక్కువగా తినడం, ఎక్కువగా నిద్రపోవడం, ఈ 5 మూలంగా మనసుకు రోగాలంటుతాయి. మనసు అల్లాహ్ వైపు, పరలోకం వైపు తీసుకెళ్లే సాధనం. మనసు రుజుమార్గాన్ని, చెడు కార్యాలను రెండిటినీ చూపుతుంది. అల్లాహ్ను తెలుసుకోవడం, ఆయన్ని ప్రేమించడం, ఆయన నామస్మరణ చేయడం, ఆయన్ని కలుసుకోవాలనే తపనలో గల సంతోషం, ఆనందం మరి దేనిలోనూ లేదు. ఇది మనసుకు సంబంధించిన స్వర్గం. మొదటి స్వర్గంలో మనసుకు సంబంధించిన స్వర్గం. ఈ స్వర్గంలో ప్రవేశించకుండా రెండవ స్వర్గంలో అంటే పరలోక స్వర్గంలో ప్రవేశించటం కష్టం. ఇబ్నే తైమియా రహిమహుల్లా ఇలా తెలియజేశారు, ఈ ప్రపంచంలో కూడా ఒక స్వర్గం ఉంది. అందులో ప్రవేశించలేనివాడు పరలోక స్వర్గంలో ప్రవేశించలేడు అని. అలా మొదటి రుగ్మత ఏమిటంటే, మనసుకు పట్టే రోగాలలో ఎక్కువగా ఇతరులతో కలిసిపోవడం, ఎక్కువగా ఇతరులతో తిరగడం వలన అందులోని కొందరి చెడు ఆలోచనలు, అలవాట్లు మనపై ప్రభావం చూపుతాయి. ప్రాపంచిక వ్యామోహంలో ఎక్కువగా ఇతరులతో తిరగటం ఓ రోజు అతనికి శత్రువుగా మారుతుంది. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సూరతుల్ అల్ ఫుర్ఖాన్ సూరా నెంబర్ 25 వాక్యం నెంబరు 27 నుండి 29లో ఈ విధంగా తెలియజేస్తున్నారు. అయ్యో, నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత బాగుండేది. అయ్యో నా పాడుగాను, నేను ఫలానా వ్యక్తిని స్నేహితునిగా చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది. నా వద్దకు ఉపదేశం వచ్చిన తర్వాత కూడా వాడు నన్ను అపమార్గం పట్టించాడే. ఎంతైనా శైతాను మనిషికి అదను చూసి ద్రోహం చేసేవాడే అని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ వాక్యంలో తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆ రోజు ప్రాణమిత్రులు కూడా ఒకరికొకరు శత్రువులైపోతారని అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేయడం జరుగుతుంది. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ అజ్-జుఖ్రుఫ్ 43వ అధ్యాయము 67వ వాక్యంలో ఆ రోజు ప్రాణమిత్రులు కూడా ఒకరికొకరు శత్రువులైపోతారు. అయితే దైవభక్తి పారాయణులు మాత్రం అలా ప్రవర్తించరు. అలాగే అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరే అన్కబూత్ సూరా నెంబర్ 29 వాక్యం నెంబర్ 25లో ఈ విధంగా తెలియజేస్తున్నారు, మీరు అల్లాహ్ను వదిలి ఇతర మిథ్యాదైవాలను ఆశ్రయించారు. మీ పరస్పర ప్రాపంచిక స్నేహ బంధాల ప్రతిపాదిక పైనే మీరు ఇదంతా కల్పించుకున్నారు. కానీ ప్రళయ దినాన మీరంతా ఒండొకరికి తిరస్కరిస్తారు, ఒండొకరును శపించుకుంటారు. నరకాగ్ని మీ నివాసం అవుతుంది. అక్కడ మిమ్మల్ని ఆదుకునేవాడెవడూ ఉండడు. అలాగే రెండవ రుగ్మత ఏమిటంటే, ప్రాపంచిక వ్యామోహాల్లో పడిపోవడం, కోరికల సముద్రంలో కొట్టుకుపోవడం. ఈ సముద్రానికి ఒడ్డు లేదు. ఈ సముద్రం మనోవాంఛలతో నిండి ఉంది. ఇందులో నడిచేవాడు శైతాను ఆజ్ఞలకు అనుగుణంగా నడుస్తాడు. ఎప్పటికీ పూర్తి కాని మనోవాంఛల వెనుక పడి ఉంటాడు. ఉన్నత విశ్వాసం ఉన్నవాడు విద్య, విశ్వాసం, కర్మల ద్వారా అల్లాహకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తాడు. విశ్వాసుల కోరికలు విశ్వాసం, వెలుగు మరియు జ్ఞానం. అదే అవిశ్వాసుల కోరికలు మాయా, మోసాలతో కూడి ఉంటాయి. కాబట్టి మూడవ రుగ్మత ఏమిటంటే, అల్లాహపై కాకుండా ఇతరులపై ఆధారపడటం. ఈ రుగ్మత అన్నిటికంటే చాలా చెడ్డది. ఇది చాలా హానికరమైన రుగ్మత. ఇది మానవుణ్ణి అల్లాహతో దూరం చేస్తుంది. ఇతరులపై ఆధారపడిన వారిపై అల్లాహ్ కారుణ్యం చూపడు మరియు అతని ఏ కోరిక నెరవేరదు. ఈ విషయాన్ని సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూర మరియం సూర నెంబర్ 19 వాక్యం నెంబర్ 81 నుండి 82లో తెలియజేస్తున్నారు, వారు అల్లాహ్ను కాదని ఇతరులను అదురుగా నిలుస్తారన్నటువంటి ఉద్దేశంతో ఆరాధ్యులుగా చేసుకున్నారు. కానీ అలా జరగనే జరగదు. వారి పూజలను వాళ్ళు, వారి మిథ్యాదైవాలు తోసిపుచ్చుతారు. పైగా వారికి శత్రువులుగా, వ్యతిరేకులుగా మారుతారు. అలాగే సూర యాసీన్ సూరా నెంబర్ 36 వాక్యం నెంబర్ 74 నుండి 75 వరకు అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నారు, తమను ఆదుకుంటారనే ఆశతో వారు అల్లాహ్ను కాదని ఇతరిత్రా దైవాలను ఆశ్రయిస్తున్నారు.
యథార్థానికి వారిని ఆదుకునే శక్తి స్తోమత వారికి ఎంతమాత్రము లేదు. అయినప్పటికీ వారు ముష్రిక్కులు, వారిని అంటిపెట్టుకుని ఉండే సైనికులుగా ఉన్నారు. అలాగే సూర బనీ ఇస్రాయిల్ సూర నెంబర్ 17 వాక్యం నెంబర్ 22లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నారు, అల్లాహ్తో పాటు వేరొక ఆరాధ్యుని నిలబెట్టకు. అలా గనక నువ్వు చేస్తే నిందితుడవై నిస్సహాయుడవై కూర్చుంటావు. సోదరులారా, సోదరిమణులారా, మరి 4వ రుగ్మత ఏమిటంటే తిండి. ఎక్కువగా తినడం వల్ల మనిషికి బద్ధకం వస్తుంది. అతను ఏ పని సరిగా చేయలేకపోతాడు. అల్లాహ్ ఆరాధనలోనూ ప్రాపంచిక పనుల్లోనూ మనిషి వెనుకపడిపోతాడు. అతడు 2 లోకాలను, ఇహలోకం పరలోకంలో సాఫల్యం పొందలేడు. ఒకసారి ఇబ్లీష్ యెహ్యా అలైహిస్సలాంను కలిశాడు. అప్పుడు యెహ్యా అలైహిస్సలాం ఇలా అడిగారు, నా దగ్గర నుంచి నువ్వు ఏదైనా తీసుకున్నావా? దానికి ఇబ్లీష్ ఇలా అన్నాడు, ఏమీ తీసుకోలేదు, ఒక్కటి తప్ప. అదేమంటే, ఒక్కసారి నువ్వు అన్నం తినేటప్పుడు నేను దాన్ని చాలా రుచికరం చేసి నువ్వు ఎక్కువగా తినేలా చేశాను. నువ్వు ఎక్కువగా తినడం వల్ల ఆ రోజు రాత్రి పడుకునే ముందు చేయవలసినటువంటి దువాలు చేయడం మర్చిపోయావు. అప్పుడు యెహ్యా అలైహిస్సలాం ఇలా అన్నారు, అల్లాహపై ప్రమాణం చేసి చెబుతున్నాను, ఇంకెప్పుడు నేను ఎక్కువగా కడుపు నిండా తినను అని చెప్పారు. 5వ రుగ్మత ఎక్కువగా పడుకోవడం. దీని వలన మనసు చచ్చుబడిపోతుంది, శరీరం బరువెక్కుతుంది, సమయం వృధా అవుతుంది, బద్ధకం పెరుగుతుంది. ఒక్కోసారి ఎక్కువగా పడుకోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. నిద్ర ముంచుకుని వచ్చేటప్పుడు పడుకోవడం చాలా మేలైనది. రాత్రి మొదలయ్యేటప్పుడు నిద్రపోవడం రాత్రి ఆఖరి ఘడియల్లో నిద్రపోవడం కన్నా మంచిది. మధ్యాహ్నం పూట పడుకోవడం ఉదయం పడుకోవడం కన్నా మంచిది. వైద్య శాస్త్రుల ప్రకారం మనిషికి రోజు 8 గంటల నిద్ర అవసరం. వారి ప్రకారం దానికంటే ఎక్కువ పడుకున్నా తక్కువ పడుకున్నా మనిషి ఆరోగ్యానికి హాని కలుగుతుంది. సూర్యాస్తమయం నుంచి ఇషా వరకు, అనగా దాదాపు సూర్యాస్తమయం తర్వాత 2 గంటల్లో నిద్రపోవడం మంచిది కాదు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా దీన్ని ఇష్టపడేవారు కాదు. కావున ఇది శాస్త్రీయంగా ధార్మికంగా మంచిది కాదు. ఎక్కువ నిద్రపోవడం వల్ల హాని కలిగినట్లే, చాలా తక్కువ సమయం నిద్రపోవటం కూడా శరీరానికి హాని కలిగజేస్తుంది. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, మనకు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన అంతిమ దైవ గ్రంథం ద్వారా, తన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా మనకు ఏ విధంగా జీవితం గడపాలి అనేటటువంటి విషయాలను కులంకుషంగా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నేను మీ ముందు మనసుకు పట్టే 5 రోగాలు, ఈ 5 రోగాలు పట్టడం వల్ల కలిగేటటువంటి నష్టాలు ఏమిటో, వాటిని ఎలా దూరం చేసుకోవాలో అల్హమ్దులిల్లాహ్ మనం తెలుసుకున్నాం. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్తో చివరిలో నా యొక్క దుఆ ఏమనగా, వల్లా ఈ విషయాలనైతే మేము తెలియజేసుకున్నామో ఈ సమస్త విషయాలపై మా అందరికి కూడా ఆలోచించి ఆచరించి ఇతరులకు కూడా తెలియజేసే సద్బుద్ధిని ప్రసాదించు. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.